ఆందోళనలో పాల్గొన్న వాల్మీకి సంఘాల నాయకులు. పెన్షన్ సరైన సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధులు ఐజా మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించిన వైనం. దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల టు కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి సంబంధిత వైద్యాధికారులను నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. బాధితులకు ధైర్యం చెబుతూ భయం వద్దని ధైర్యంగా ఉండాలని అక్కడే ఉన్న వైద్యాధికారులకు సూచనలు చేస్తూ సేవలు అందించాలని కోరారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ప్రభుత్వం 1480 పడకల సామర్థ్యం ఉన్న ఈ దవాఖానలో ప్రతినిత్యం 2000 నుండి 3000 వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. సుమారు 1500కు పైగా ఐపీ రోగులు ప్రతినిత్యం చికిత్స నిమిత్తం అక్కడికి రావడం జరుగుతుంది. డిశ్చార్జ్ కంటే అడ్మిట్ అయ్యే వారి సంఖ్య అధికంగా ఉండటంతో నిమ్స్ లో బెడ్స్ లభించడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రతినిత్యం రోగులు అవస్థలకు గురవుతున్నారు. ఇది గమనించిన సీఎం కేసీఆర్ నిమ్స్ సామర్థ్యాన్ని పెంచి వైద్య సేవలను మరింత విస్తరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2000 పడకలతో నూతన భవనాన్ని నిర్మించాలని గతంలోనే అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ యులి లలిత్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుండి సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కార్యాలయానికి వర్తమానం అందింది. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యుయు లలిత్ భాగస్వామి. ఆయన సిజేఐ అయితే బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సిజేఐ అయిన రెండో వ్యక్తి అవుతారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జాతీయ జెండాను సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ గా మార్చుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అధికార వెబ్సైట్ తో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు తమ ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లో దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను చేతబూరిన ఫోటోను బుధవారం తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకున్నారు. నెహ్రూ జాతీయ జెండా వైపు చూసినట్లుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఫోటో షేప్ సాంకేతికతతో కలర్ లోకి మార్చారు. తిరంగా దేశానికి గర్వకారణం, తిరంగా ప్రతి భారతీయుడి గుండెలోనూ ఉంటుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 52 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుణేలోని తన ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రధాని పిలుపుతోనైనా తిరంగా ఆ సంస్థ ప్రొఫైల్ పిక్చర్ మారుతుందా అని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. క్యాషినా వ్యవహారంలో 3వ రోజు హవాలా లావాదేవీల విషయంలోనే ఈడీ విచారణ కొనసాగుతోంది. చికోటి ప్రవీణ్ మాధవరెడ్డిలతో పాటు ప్రవీణ్ అనుచరుడు సంపత్ ను ఈడీ అధికారులు విచారించారు. బుధవారం హైదరాబాద్ సిసిఎస్ కు వెళ్లి తన పేరిట నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాల సృష్టి గురించి ఫిర్యాదు చేసిన ప్రవీణ్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించిన అధికారులు పేమా ఉల్లంఘనలపై ప్రశ్నించారు. సినీ తారల పారితోషకాలు, ప్రత్యేక విమానాల్లో తరలింపు, చార్టర్డ్ ఫ్లైట్ల గురించి ఆరా తీశారు. బ్యాంకు లావాదేవీల వివరాలతో పోల్చుతూ ప్రవీణ్ బృందం చెప్పే సమాధానాలను క్రోడీకరించుకున్నారు. ప్రవీణ్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలో సంపత్ కీలకంగా వ్యవహరించడంతో
వారిద్దరూ చెప్పే సమాధానాలను పోల్చి చూశారు. క్యాసినోల నిర్వహణ ద్వారా కూడబెట్టిన కమిషన్ల సొమ్మును ఏ మార్గంలో తరలించారనే విషయాన్ని విచారించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటితోటి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లక్ష్మీకాంత్ రెడ్డి సన్ ఆఫ్ గోవింద్ రెడ్డికు చికిత్స నిమిత్తం 1,21,000 రూపాయలు, చిన్న నరసింహులు సన్ ఆఫ్ చిన్న భీమయ్యకు చికిత్స నిమిత్తం 52,000 రూపాయలు, శ్రీనివాసులు సన్ ఆఫ్ కిష్టప్పకు చికిత్స నిమిత్తం 50,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కేటితోటి మండలం మొత్తం లబ్ధిదారులకు ముగ్గురికి గాను సీఎం సహాయనిధి ద్వారా 2,23,000 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది పర్యావరణ మిత్రగా రూపుదిద్దుకుందని నగర కొత్వాల్ సివి ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవ వివరాలను ఆయన బంజారా హిల్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే ఐకానిక్ భవనంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులకు తన ఆలోచనలను వివరించారు. అవి కార్యరూపం దాల్చడంతో గురువారం ఆయన ప్రారంభించారని తెలిపారు. భవనాన్ని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించామని, ఇందులో 5 టవర్లున్నాయని వెల్లడించారు. పింఛన్ సరైన సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధులు, ఐజా మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించిన వృద్ధులు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో సాయి బృందావనం అష్టభుజి దేవాలయంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయిబాబాకు హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. గౌరవ కేసీఆర్ సీఎం అయిన తర్వాత దేవాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేవాలయాలకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని వారు వెల్లడించారు. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత సిజేఐ ఎన్వి రమణ పదవీ కాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫారసు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. సుప్రీంకోర్టు సీనియారిటీని లిస్ట్ లో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఉన్నారు. దీంతో ఆయన పేరును ఎన్వి రమణ సిఫారసు చేశారు. కాగా ఈ నెల 26వ తేదీన ఎన్వి రమణ సిజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ భారత 49వ సిజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీ కాలం నవంబర్ 8 వరకే ఉంది. సిజేఐగా 2.5 నెలల్లో పదవిలో కొనసాగుతారు. మునుగోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వంలో తమకు భవిష్యత్తు ఉండదని భావించే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విషయాన్ని సర్వేలు కూడా చెబుతున్నాయని అన్నారు. 2 రోజుల క్రితం వచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో భాజపా 60 నుండి 65 సీట్లు గెలవబోతున్నట్లు తెలిపారు. పాల్వాయి దొడ్డి గోళ్ల పద్మారెడ్డి గారి కుమారుడు ఉదయ్ కుమార్ వివాహానికి గద్వాల్లోని ఎస్వి ఈవెంట్ హాల్లో హాజరయ్యారు. పుటాన్పల్లె చిన్న ఆంజనేయులు గారి కుమారుడు సుధాకర్ వివాహానికి జంషెడ్ సిఎన్జి ఫంక్షన్ హాల్లో హాజరైన సరిత తిరుపతయ్య, గంగిరెడ్డి గారి జయభారతి కుమారుడు వంశీధర్ రెడ్డి గారి వివాహానికి గద్వాల్ కేఎస్ ఫంక్షన్ హాల్లో హాజరయ్యారు. వారి వెంట తెరాస పార్టీ నాయకులు వడ్డపల్లి లక్ష్మారెడ్డి, నమస్తే తెలంగాణ రిపోర్టర్ రఘునాథ్ రెడ్డి, గార్లపాడు మల్లేష్, కేకే శేఖర్, రాము, గణేష్, రఘు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్ కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ తో కలిసి పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తెలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సిపి సివి ఆనంద్
ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్థానంలో సాయిరెడ్డి సభను నిర్వహించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఉపరాష్ట్రపతిగా ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. వాల్మీకి బోయ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ హోదా కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు గురువారం పెబ్బేరు మండలంలోని అన్ని గ్రామాల వాల్మీకి బోయలు పెద్ద ఎత్తున పాల్గొని పెబ్బేరు చౌరస్తాలో రాస్తారోకో ర్యాలీ, మండల కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొని తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పెబ్బేరు మండలంలోని అన్ని గ్రామాల వాల్మీకి నాయకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన వాల్మీకి కుల పెద్దలు. We want justice. We want justice. We want justice. We want justice. बोल से बोलो, प्यार से बोलो, जय वाल्मीकि, जय वाल्मीकि। बोल से बोलो, प्यार से बोलो, जय वाल्मीकि, जय वाल्मीकि। दिल्ली में बोलो, गली में बोलो, जय वाल्मीकि, जय वाल्मीकि। प्राणायाम अर्पिस्ताम, प्राणायाम अर्पिस्ताम, ప్రాణాలైన అర్పిస్తాం, రక్తానైనా చిందిస్తాం, రక్తానైనా చిందిస్తాం. వాల్మీకి బోయ న్యాయం చేయాలని ప్రభుత్వాలు వెంటనే, వాల్మీకి బోయలకు న్యాయం చేయని ప్రభుత్వాలు వెంటనే. వాల్మీకి బోయరా నమ్మకానికి రూపరా, వాల్మీకి బోయరా నమ్మకానికి రూపరా, వాల్మీకి బోయరా, వాల్మీకి బోయరా. ఓ యువత మేలుకో, ఓ యువత మేలుకో, ఓ యువత మేలుకో. పోరాడదాం వాల్మీకి బోయని ఎస్టీ జాబితాలో చేర్చే వరకు, పోరాడదాం వాల్మీకి బోయని ఎస్టీ జాబితాలో చేర్చే వరకు. పార్టీలు వేరైనా, పార్టీలు వేరైనా మనమంతా వాల్మీకులే. ఎస్టీ జాబితాలో చేర్చే వరకు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు, ఎస్టీ జాబితాలో చేర్చే వరకు వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. పార్టీకి ఎదురుగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్టీకి షాకిస్తున్నారు. హర్యానా కాంగ్రెస్ లో సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగిన కుల్దీప్ బిష్నాయ్ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించిన బిష్నాయ్ నేడు ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కుల్దీప్ 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హిసార్ జిల్లాలోని అందంపూర్ నియోజకవర్గం నుండి 29,000కు పైగా ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన సోనాలి ఫోగట్ ను ఓడించారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ఆరోపిస్తూ ఆయన బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గట్టిమండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మరియు మండల కేంద్రాలలో మహాధర్నా నిర్వహించారు. మరియు తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసిన వాల్మీకి కుల సంఘాల నాయకులు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వాల్మీకి సంఘాల నాయకులు, కుల
వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత. జై వాల్మీకి. వాల్మీకులను వెంటనే, వాల్మీకులను వెంటనే, వాల్మీకులను వెంటనే. జై వాల్మీకి, జై వాల్మీకి. చేర్చాలి, 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 చేర్చాలి. జై వాల్మీకి. ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్. ఓయలని ఎస్టీల కలపాలని మనకు మద్దతుగా ఆదాసి కుర్వలు కానీ బీజేపీ, కాంగ్రెస్ ఇలా కలిసి మనం మద్దతు ఇస్తాం. మేము కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ఎస్టీ జాబితాలో మనం చేరాలంటే ఇంకా ఇంతమంది మీరు అందరూ అనుకుంటున్నారు ఇంతమంది ఉన్నారు. ఒక్కరికి ఒకరు నా ఇంట్లో 9 మంది అంటే నేను వచ్చినా అంటే 9 మంది వచ్చినట్టు. అట్లా ప్రతి కుటుంబం ఒక్కొక్క కుటుంబంలో 10 మంది ఉన్నారు. ఇక్కడ 10 మంది అంటే ఈరోజు మనం చిన్న సన్న కూడా అందరూ మన వాల్మీకి బంధువులందరూ అక్కడ మద్దతున్నారు. ఒక 2,000 మంది ఇక్కడ ఉన్నాం. చిన్న షాపిని మండలంలో మనం అందరం కింది స్థాయి నుండి పోవాలని మా పెద్దలు నిర్ణయించినందుకు ఈరోజు మేము 4వ తేదీ నిర్ణయించి ఈ డేట్ నిర్ణయించినందుకు ఈరోజు ఎందుకైతే మేము ఇక్కడ ఎస్టీ సాధనకు వచ్చి ఇంతమంది బంధువులు అందరూ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది షాపింగ్ మాత్రమే ఇక్కడ. కాకపోతే మనం ఇంత నీట్గా ఇంట్లో వచ్చి చెట్ల కింద కూర్చొని ధర్నా చేస్తే మన ఎస్టీలకు వచ్చి ఎందుకంటే ఇది ఈ రోజు వచ్చినది కాదు మన సమస్య. 4 తరాలు అంటే మన తాతల తరం నుండి కూడా ఎస్టీలో చేర్చాలనే ఉంది. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఇక్కడ నిజాం పరిపాలన ఉంది. వీళ్ళందరూ ఉన్నప్పుడు మన పార్టీకి హనుమప్ప నాయుడు వాళ్ళకు అండగుండే. అంటే ఆయన ఒక్కడే ఇంత శత్రు దేశాలందరినీ ఇక్కడ రానట్లా చేస్తుండే. అట్లా ఇప్పుడు వాల్మీకిలో మన హనుమప్ప నాయుడు వారసుడు ఆయనకున్న పెళ్లి మనం అందరం ఖచ్చితంగా రేపు భవిష్యత్తు అదే పార్టీ లాంటిది అదే ఇక్కడ వ్యక్తిగతంగా ఓన్లీ మా కులం గురించి మాట్లాడేదే ఏ పార్టీని తెచ్చబట్టినట్టు కాదు. అన్ని పార్టీలు మోసం చేస్తాయి. కాంగ్రెస్ చేసింది, టీడీపీ చేసింది, టీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది. ఈ పార్టీలను నమ్ముకుంటే మాత్రం అందరికీ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్టీలో మనం చేరిస్తే మనకి ఏ పిల్లలకు ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేద్దాము. అందరం కలిసి రేపు మళ్ళీ అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పినట్ల 22వ తేదీ జిల్లా కలెక్టర్కు మనం ప్రతిపత్రం ఇచ్చేది ఉంది. ఆడ ఆ రోజు జిల్లా మొత్తం మనం ఏందనేది ఆ రోజు గర్భాలు చూపిస్తే అంటే ఇక్కడ గర్భాల ఏదైతే మనము చూపిస్తే తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలున్న కేసీఆర్ కానీ చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణ ప్రజల కోసం.